హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. అందరూ ఎంతగానో ఇష్టపడే కెమెరా మొబైల్ బ్రాండ్ ఏది అంటే ఇండియాలో వివో అనే చెప్తారు. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే ఇదైతే ఇండియన్ వేరియంట్ అయితే కాదండి. బాక్స్ వచ్చేసి బ్లాక్ కలర్లో ఉంది. బాక్స్ పైన మనకి వివో V40 అని రాసింది అయితే ఉంటుంది. బాక్స్ ఓపెన్ చేస్తే మొదటిగా మరొక బాక్స్ ఉంది. అందులో మొబైల్ కలర్కి మ్యాచ్ అయ్యే కేస్ అయితే ఉంటుంది. కొంచెం పేపర్ వర్క్, సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. దాని కింద మొబైల్ ఉంది. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ మొబైల్ అయితే నెక్స్ట్ మంత్లో ఇండియాకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ఒప్పో రెనో నుంచి ఒక మొబైల్ వచ్చిందంటే దానికి పోటీగా వివో వాళ్ళు ఖచ్చితంగా మొబైల్ తీసుకురావాలి కదా, అందుకోసమే అన్నాను. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా కూడా 30,000 ప్లస్ అయితే ఉంటుంది. ఈ మొబైల్కి సంబంధించిన స్పెసిఫికేషన్ తెలుసుకున్న ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందుగా మీ ముందు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. నేనైతే డైలీ టెక్ న్యూస్ లైవ్లో చేస్తూ ఉంటాను. సో టెక్కి పరంగా ఏదైనా డౌట్ ఉంటే మీరు అక్కడే నన్ను అడగచ్చు, నేను అక్కడే ఆన్సర్ కూడా చెప్పేశాను. నాకు తెలిసి తెలుగులో లైవ్లో టెక్ న్యూస్ చెప్పేవారు ఎవరు లేరు అనుకుంటాం. ఈ మొబైల్ యొక్క డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ ఈ విధంగా ఉంది. ఫ్రంట్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ ఫినిషింగ్గా ఉంటుంది. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా మెటల్ అయితే ఉంటుంది. ఇక ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. కెమెరా యొక్క సెటప్ అయితే డిఫరెంట్గా ఉంది. లాస్ట్ టైంతో పోల్చుకుంటే కంప్లీట్గా మారిపోయింది. ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే IP68 వాటర్ రేటింగ్తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ కూడా ఉంటాయి. డిస్ప్లే విషయానికి వస్తే 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, అలాగే HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 పీక్ బ్రైట్నెస్ అయితే కలిగి ఉంటుంది. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అవుతుంది. LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 మెమరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. Android 14 మీద రన్ అవుతుంది. అలాగే 2+ years అప్డేట్స్ అయితే ఇస్తారు. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 ఇంకా 50. ఫ్రంట్ వచ్చేసి సేమ్ 50 MP కెమెరా ఇచ్చారు. కెమెరాస్ అయితే సూపర్గా ఉంటాయి. ఈసారి RR లైట్ ఎందుకో సైజ్ చిన్నగా చేసేసారు. ఇంకా OS కూడా సపోర్ట్ చేస్తుంది బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా. బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ ఎంత లేదన్నా కూడా 30,000 నుంచి 32,000 మధ్యలో అయితే ఉంటుంది. ఏ ఫ్యూచర్స్ లేకుండానే ఈ మొబైల్ ప్రైస్ ఇంత ఉంది. ఏంటో ఏమో నాకైతే అర్థం కాలేదు. డిస్ప్లే అయితే బాగానే ఉంది. ప్రాసెసర్ అయితే బాగుంది. ర్యామ్ ఇంకా UFS కొంచెం స్పీడ్ పెంచుంటే బాగుండేది. మేబీ ఇండియాకి వచ్చే వర్షన్లో ఏమైనా చేంజెస్ తీసుకొస్తారో లేదో తెలియదు. ఇక అప్డేట్స్ కూడా 2+3 years కాకుండా 3+4 years ఇచ్చుంటే బాగుండేది. 30,000 రూపీస్ బడ్జెట్ ఎబోవ్ కదా, సో ఎక్కువ అప్డేట్స్ ఇస్తున్నారు కాబట్టి అన్ని మొబైల్ బ్రాండ్స్లో ఇందులో కూడా ఎక్కువ అప్డేట్ ఇస్తుంటే బాగుండేది. ఈ మొబైల్లో వాడిన సెన్సార్ అన్నీ కూడా బాగానే ఇచ్చారు. అందులోనూ 50 MP సెన్సార్స్ కాబట్టి బాగానే ఉంటాయి. వివో వాళ్ళ ఫొటోస్ గురించి అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అందులో పైగా జైస్ వాళ్ళ పార్ట్నర్షిప్తో వస్తున్నాయి కాబట్టి ఫొటోస్ అయితే ఇంకా బాగా వస్తాయి. కెమెరా టెస్ట్ అని చెప్పేసి కొంతమంది వీడియో పెడతారు కదా, అలాంటి వీడియోస్ చూడాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వివో వాళ్ళ మీద మీరు ఆ మాత్రం నమ్మకం అయితే పెట్టుకోవాలి. ఇక బ్యాటరీ అయితే 5500 mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి ఈజీగా 1 day అయితే వాడేసుకోవచ్చు. ఇండియాకి వచ్చే వర్షన్లో 80W ఫాస్ట్ ఛార్జర్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు చూపించిన అన్బాక్సింగ్లో అయితే ఛార్జర్ అయితే ఇవ్వలేదు. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అది ఇండియా వర్షన్ అన్బాక్సింగ్ అయితే కాదని చెప్పేసి. సో ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. అలాగే ఈ మొబైల్ పైన నా అభిప్రాయం కూడా మీతో షేర్ చేసుకున్నానని అనుకుంటున్నాను. సో ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు కూడా కావాలి, అందరికన్నా ముందుగా మీరు కూడా తెలుసుకోవాలి అంటే ఒక పని చేయాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కూడా చేసేసేయండి.